కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని షర్మిల నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల వారిని క్షోభ పెడుతోందని ఆవేదన చెందారు. అసమర్థ సర్కార్ను అవిశ్వాసం పెట్టి దించేయాల్సిన విపక్షం కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా కసాపురం చేరుకున్న షర్మిల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని తనను ఆదరించిన జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు షర్మిల. ఆయన ఉంటే హంద్రీనివా ప్రాజెక్ట్ అయిపోయేది పాటికి, కానీ ఇప్పుడున్న సర్కారుకు పట్టలేదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న సర్కారు అన్ని విధాలా విఫలమైంది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని వారు సక్రమంగా అమలు చేయటం లేదు. అన్ని విషయాల్లో అన్ని వర్గాల వారికి క్షోభ పెడుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా వారి బాధ్యతను విస్మరించి ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించేయగల శక్తి ఉన్న టీడీపీ వారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని దించేరట. చాలా గొప్పగా పనిచేస్తుందన్నట్టు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారట. కానీ మీ అందరికీ తెలుసు, రాజన్న రాజ్యం ఎంత బాగుండిందో, ఎంత సస్యశ్యామలంగా ఉండిందో. మళ్లీ మనకు ఆ రాజ్యం రావాలంటే సమయం వచ్చినప్పుడు మీరు తెలుగుదేశంకు, కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలి.